నెల్లూరు జిల్లా సంఘం విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఏఈ మన్మథరావు విద్యుత్ వినియోగదారులకు ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. గాలిపటాలను ఎప్పుడూ విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఖాళీ ప్రదేశాలలో మాత్రమే ఎగురవేయాలని సూచించారు. మైదానాలు, పొలాలు వంటి ఓపెన్ ఏరియాలు ఇందుకు అనుకూలమని చెప్పారు. ముఖ్యంగా మాంజా దారాలను ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. గాలిపటం విద్యుత్ తీగల్లో చిక్కుకుంటే దానిని లాగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని ఏఈ మన్మథరావు సూచించారు. గాలిపటాలు ఎగరేసే సందర్భంలో మామూలు దారంతో మన పర్యవేక్షణలో తక్కువ ఎత్తులో సురక్షితంగా విద్యుత్ లైన్లు లేని చోట వేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగవు. అలా కాకుండా పిల్లలు పెద్దలకు తెలియకుండా వాళ్ళు ఆ గాలిపటాలు, పెద్ద గాలిపటాలు, వాటికి దారం కూడా మాంజా దారం అని చెప్పి దానికి పూత వేస్తారు. వేరే దారం తెగేటట్టుగా దీనికి పూతలు వేసి మాంజా దారంతో గాలిపటాలు ఎగరేయడం పిల్లలు ఇప్పుడు ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా కూడా ఇవి పోయి కరెంటు తీగలకు గనక ఇరుక్కున్నట్టయితే ఆ దారం నుంచి కరెంటు ప్రవహించి ప్రమాదం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ మన మండలంలోనే మరిపాడు గ్రామంలో ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ దారము ఆ కరెంటు తీగలికి తగిలి పిల్లవాడి వీపుకి దారం అంటుకొని గాయాల పాలయ్యాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ గాలిపటాల విషయంలో పిల్లలు గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఖాళీ ప్రదేశాల్లో, ఇసుక మేటల్లో, పొలాల్లో కూడా విద్యుత్ లైన్ లేని చోట ఈ పనులు చేయాలి. పెద్దల పర్యవేక్షణ ఉండాలి. పిల్లలు ఏదంటే ఆ దారాలు వేయకుండా, గరిష్ట ఎత్తులోకి పోకుండా, లైన్లకు తగలకుండా